అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు ఒక స్త్రీ వల్ల వేడుకలా ఉంటుంది. మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు బయటకు వెళ్తారు మరియు వారితో సినిమాల శిఖాలని జాలిగా గడిపే ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు మీకు ధనలాభం కూడా జరగవచ్చు, శుభం కలుగుతుంది. ఈ రోజు మీకు ఏదైనా మతపరమైనటువంటి స్థలాన్ని కూడా సందర్శించే అవకాశాలు ఉన్నాయి. మరి పరిహారంలో ఈ రోజు శివలింగానికి పాలు సమర్పించాలి. ఈ రోజు పనికి సంబంధించిన విషయాల్లో కష్టపడి ఉండటం, పని చేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. మీ పనులను ఇతరులకు వదిలివేయకండి. మీ పనులను మీరు మాత్రమే చేసుకోండి. ఇతరులపై ఆధారపడకండి. ఈ రోజు సాయంత్రం మీ కుటుంబంతో గడిపే అవకాశాలు ఉన్నాయి. మీకు మంచి ఉపశమనం అనేది లభిస్తుంది. తండ్రి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కాస్త ఆందోళన అనేది ఉంటుంది. ఇక ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే దక్షిణామూర్తిని పూజించాలి. మరి ఈ రోజు దక్షిణామూర్తి స్తోత్రము, విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయడం ద్వారా మేలు కలుగుతుంది. ఈ రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఈ రోజు మీరు చూసినట్లయితే కొన్ని విషయాలలో మీకున్నటువంటి ఆటంకాలు కూడా మరి ఇలా చేయడం ద్వారా తొలగించడం అనేవి జరుగుతుంది. మరి ఆరోగ్య విషయంగా చూసినట్లయితే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి సంవత్సరం ఈ రోజుగా తెలుస్తుంది. కొంతకాలముగా ఎదురైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి మీరు ఈ రోజు బయటపడే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మరి అనుకూలమైనటువంటి సత్ఫలితాలు కలిగే దిశగా మరి కనిపిస్తున్నాయి. కెరీర్ పరంగా చూసినట్లయితే మరి కొంత ఆటుపోట్లు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి, సమస్యలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం రావటంలో ఇబ్బందులు అయితే కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగం నందు రాజకీయ ఒత్తిళ్లు, పని ఒత్తిళ్లు అనేవి ఇబ్బంది కలిగించే విధంగా మరి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కెరీర్ విషయంలో లాభపడటం కోసం మరి గురు దక్షిణామూర్తిని పూజించడం వల్ల మరి మేలు కలుగుతుంది. ఇక రాశి వారికి ఆరోగ్యపరంగా చూసినట్లయితే మరి అనుకూలమైనటువంటి రోజుగా తెలుస్తుంది. మీకున్నటువంటి సమస్యల నుండి మీరు తొందరగానే బయటపడతారు. అనారోగ్య సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది. అనుకున్న పనులు మరి అనుకున్న విధంగా పూర్తి చేయడం కూడా జరుగుతుంది. ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగించే విధంగా మీరు ఈ రోజు ప్రయత్నాలు అయితే చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారం కోసం అప్పులు చేయడం అనేవి ఖర్చులు అధికం అవ్వడం అనేది గోచరిస్తున్నది. మరి రైతాంగ మరియు సినీ రంగాల వారికి అయితే మరి ఈ రోజు మధ్యస్థంగా కనిపిస్తుంది. కృషికి తగిన ఫలితం అయితే లభిస్తుంది. ఈ రాశి విద్యార్థులకైతే మరి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయి. రాజకీయ నాయకులకు మరి ప్రతికూల ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో చూసినట్లయితే మరి ఈ రాశి వారికి ముఖ్యంగా ఉన్నటువంటి ప్రేమలో విషయాలు అయితే కొన్ని కలిగే విధంగా సూచనలు కనిపిస్తున్నాయి. మరి ప్రేమ విషయంలో జీవితం అనుకూలంగా కనిపిస్తుంది. ప్రేమ విషయాలలో వ్యవహారాల్లో ఉన్నటువంటి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా వాటిని తొలగించుకునే విధంగా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి మరి ఫలితాలు అనేవి, సత్ఫలితాలు అనేవి కలిగే విధంగా మరి ఈ రాశి వారికి కనిపిస్తున్నది. మరి ఎవరైతే వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచిగా వివాహం అయ్యేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారాలలో భయాందోళనలు అనేవి కలుగుతాయి. మరి ఈరోజు మీరు చూసినట్లయితే ముఖ్యంగా బృహస్పతి వ్యయస్థానంలో సంచరించడం చేత ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు అయితే ఇబ్బంది పెడతాయి. ఈ రాశి వారికి అప్పుల బాధలు, ఖర్చులో ఇబ్బంది పెట్టే సూచనలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. మరి ఈరోజు ఉద్యోగస్తులకు మరి చూసినట్లయితే రాజకీయ ఒత్తిళ్లు, ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారం కోసం అప్పులు చేయడం అనేది కూడా జరిగే సూచనలు మరి కనిపిస్తున్నాయి ఎక్కువగానే. మరి ఈరోజు మీరు అవకాశాలను మిస్ చేసుకోకండి. ప్రేమ విషయంలో ఉన్న సానుకూలమైనటువంటి ప్రవర్తన కొనసాగించడం ద్వారా మాత్రమే ప్రేమ మరి మీకు ఉన్నటువంటి ప్రేమ సానుకూల పవనాలు ఇస్తుంది. ఈరోజు మీరు చూసినట్లయితే మరి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మీకు మంచి ఫలితాలు కలగబోతున్నాయి. మీరు ఈరోజు దత్తాత్రేయుని పూజించండి. లక్కీ సంఖ్య 17, లక్కీ కలర్ లోహ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.